brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. విజయనగరం 2 టౌన్ పోలీసుల కస్టడీలోకి సిరాజ్ సమీర్. ప్రస్తుతం వీరిద్దరికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ మనకి అందుతోంది. విశాఖ సెంట్రల్ జైలు నుంచి కస్టడీకి తీసుకున్నారు వీరిద్దరిని పోలీసులు. విజయనగరం తరలించి ప్రశ్నించబోతున్నారు 2 టౌన్ పోలీసులు. పేలుళ్ల కుట్ర కేసులో 7 రోజుల పాటు కస్టడీకి అప్పగించింది కోర్టు. కస్టడీ విచారణలో కీలక విషయాలు రాబట్టబోతున్నారు పోలీసులు. ముస్లిమేతరులను చంపడమే లక్ష్యంగా సిరాజ్ సమీర్ పన్నాగాలు పన్నారని, దేశవ్యాప్తంగా రద్దీ ప్రాంతాల్లో పేలుళ్లకు కుట్ర పన్నారు సిరాజ్ గ్యాంగ్ అని చెప్తున్నారు. పేలుళ్ల కుట్రలో మరికొంతమంది పాత్ర ఉన్నట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో 6 పేర్లు పొందుపరిచారు పోలీసులు. సిరాజ్ తో సంబంధం ఉన్న వారి కోసం వివిధ రాష్ట్రాల్లో గాలింపు చర్యలు కూడా చేస్తున్నారు. పేలుళ్ల కుట్ర వెనుక ప్రధాన సూత్రధారుడు ఈ సిరాజే అని గుర్తించారు. సిరాజ్ సమీర్ వీళ్ల కేసులో తవ్వే కొద్దీ సంచలనమైన విషయాలు బయటకు వస్తున్నాయి. ఉగ్రవాదాన్ని వృత్తిగా మార్చుకున్న వీళ్ళిద్దరూ ముస్లిమేతరులను బాంబులతో లేపేయాలని మొదటిగా కుట్రలు పన్నారు. అంతేనా, రాకెట్ లాంచర్స్ తయారు చేసి ఆర్ఎస్ఎస్ నేతల్ని హతమార్చాలి అన్నది కూడా వీళ్ల ప్లాన్ లో భాగం. సిరాజ్ కి సౌదీ, ఒమన్ తో పాటు పంజాబ్, ముంబై, కోల్కతాల్లో పలువురితో లింక్స్ ఉన్నట్లుగా కూడా తేలింది. మరి పోలీస్ కస్టడీలో ఇంకా ఎలాంటి సంచలన విషయాలు బయటకు వస్తాయో చూడాలి. ఇదే